నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వాలంటీర్లను అయితే ఎన్నికలకు దూరంగా ఉండాలని ఈసీ అయితే ముందే చెప్పింది కానీ దీనికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి అంటే మంత్రులు క్యాడర్లోని మంత్రులు మాత్రం కొన్ని అంటున్నారు వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం మనం చూసాము సో దీనివల్ల వైసీపీ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా అంటే మరి ఏమో తెలియదు అయితే కానీ ఈ అంశాన్ని మనకి తెలియజెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం నమస్తే శ్రీ సార్ ఇది మన ఏపీలో అయితే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అయితే ఈ టైంలో ఏంటంటే ఈసీ ఆల్రెడీ చెప్పింది పోలింగ్ టైంలో మాత్రం వాలంటీర్లు అన్న వాళ్ళు ఉండొద్దు అక్కడ సో వీళ్ళు దూరంగా ఉండాలని అయిపోయింది అయిన తర్వాత కానీ ధర్మాన గారు అయితే చెప్పారు బూతుల దగ్గర మాత్రం వాలంటీర్లు ఉండాలి అని చెప్పేసి సో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అంటే వైసీపీకి ఏదో వాళ్ళు ఏదైనా కుట్ర చేస్తున్నారా అనేది కూడా కొంచెం డౌట్గా ఉంది సార్ ఏమైనా ప్రమాదం ఉందా సార్ ఆ పార్టీకి మరి సో ఒకటేంటంటే ఆల్రెడీ ఎన్నికల కమిషన్ దగ్గర అనేకమైనటువంటి ఫిర్యాదులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద అనేకమైనటువంటి ఫిర్యాదులు ఉన్నాయి ఎన్నికల కమిషన్కి విశిష్టాధికారాలు ఉంటాయి ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఏ నిర్ణయమైనా తీసుకోవాలి కాబట్టి ఆచితూచి అడుగు వేస్తారు ఒక పార్టీని నిషేధించాలంటే అంత ఈజీ కాదు అసలు ఆ పార్టీని నిషేధించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఆల్రెడీ విహెచ్ కంప్లైంట్ చేశాడు ఎలక్షన్ కమిషన్కి ఎందుకు వీళ్ళు అసలు ప్రభుత్వంలోకి వచ్చి అప్పులు చేశారు రాష్ట్రాలను దివాళా తీయించారు కాబట్టి అసలు ఈ పార్టీలు ఉండకూడదు అనేది ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సరే అదంతా ఒక ఎత్తు అయితే అసలు ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఉన్నాయా లేదా అనే దాని మీద ఎన్నికల కమిషన్ తొలి నుంచి కూడా పరిశీలిస్తుంది ఓట్ల సంబంధించి చేర్పులు కానీ లేదా తొలగింపులు కానీ వీటన్నిటి అంశంలో ఏం జరిగింది అనేది ఎన్నికల కమిషన్కి పూర్తి అవగాహన ఉంది దాదాపు 2-3 సార్లు ప్రత్యేకంగా విజిట్ చేసి ఆంధ్రప్రదేశ్లో అక్కడ జరుగుతున్నటువంటి గోల్మాల వ్యవహారాలని పసిగట్టింది కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేసింది పర్చూరులో కానీ తిరుపతిలో కానీ ఎంత దారుణం జరిగిందంటే అసలు అక్కడ ఉండేటువంటి ప్రెసైడింగ్ ఆఫీసరు ఎవరైతే కలెక్టర్ ఉన్నారో ఆ కలెక్టర్కి జిల్లా ప్రెసైడింగ్ ఆఫీసరు ఆ కలెక్టర్ పేరుతోటి వేరే వాళ్ళు లాగిన్ అయిపోయేసి ఓటర్ కార్డులన్నీ డూప్లికేట్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితికి వెళ్ళారని అంటే ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు బరితెగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది క్యాడర్ కానీ కొంతమంది లీడర్లు కానీ అనేది ఎన్నికల కమిషన్ దగ్గర పూర్తి సమాచారం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ చాలా క్లియర్గా కోర్టులు కూడా చాలా క్లియర్గా చెప్పిన తర్వాత వాలంటీర్లను దూరంగా పెట్టాలి ఎన్నికల ప్రక్రియ కంప్లీట్గా వాళ్ళని దూరంగా ఉంచాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పిన తర్వాత మళ్ళీ ఇదే వాలంటీర్లని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో మీరే నన్ను గెలిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారని అంటే రాజ్యాంగం మీద కానీ చట్టాల మీద కానీ ఎన్నికల కమిషన్ మీద కానీ జగన్మోహన్ రెడ్డికి ఎంత గౌరవం ఉంది అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇటీవల జరిగినటువంటి సిద్ధం సభల్లో మీరే గెలిపించాలని చెప్పి వాలంటీర్లకు పిలుపును ఇవ్వడం అలాగే గుంటూరులో వాలంటీర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి మీరు ఓటర్లను తీసుకెళ్ళి ఎన్నికల బూతుల దగ్గరకు తీసుకెళ్ళి ఓట్లు వేయించాలని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేరు అనేటువంటి ఒక కోణాన్ని ఎన్నికల కమిషన్ గ్రహించింది ఎన్నికల కమిషన్ గ్రహించిన తర్వాత ఇప్పుడు నిఘా పెట్టింది ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి అన్ని అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో మంత్రి ధర్మాన సీనియర్ పొలిటీషియన్ సరే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ నాన్న చరిష్మాతోటి అధికారంలోకి వచ్చారు సీఎం అయ్యారు అనుకున్నాం ధర్మాన ప్రసాదరావు అనేక మంది క్యాబినెట్లో చేశారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి పొలిటీషియన్ ఆయన కూడా ఎన్నికల కమిషన్ చెప్పిన దానికి కోర్టులు చెప్పిన దానికి విరుద్ధంగా మీరు ఏజెంట్లుగా కూర్చోవాలి వాలంటీర్లు అనేది ఆయన చెప్తున్నారు వాలంటీర్లే ఏజెంట్లుగా కూర్చొని ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం అని అంటే ఇది ఎన్నికల కమిషన్ నిర్ణయాలకి కోర్టు నిర్ణయానికి ధిక్కారం కాదా ధిక్కారం కిందకు వస్తుంది అందుకే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అసలు బ్లాక్ లిస్ట్లో పెట్టేటువంటి అవకాశం ఉందా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే అది నిషేధించమని చెప్పి విహెచ్ కంప్లైంట్ చేస్తే అసలు ఈ బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఎన్నికల సాధారణంగా ఏంటంటే షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కనుక ఏమాత్రం ధిక్కారం ప్రదర్శిస్తూ ఇలాంటి కామెంట్లు చేస్తే నిజంగానే బ్లాక్లో పెట్టేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అయితే అంత ఈజీ కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలాగే కేంద్ర ప్రభుత్వానికి లైజనింగ్ ఉంది ఎవరు అవునన్నా కాదన్నా నరేంద్ర మోడీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కొంత ఒకటిగా ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే లేదంటే అసలు బెయిల్ మీద 10 ఏళ్ళ పైగా ఉన్నటువంటి సీఎం ఎవరు లేరు సీఎంఏ కదా ఎవరు ఉండరు 10 ఏళ్ళకి పైగా అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ
ఆర్థికపరమైనటువంటి అవకతవకలు పాల్పడ్డారని చెప్పి 16 నెలల పాటు జైల్లో గడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద 10 ఏళ్ళు పైగా ఉన్నారనంటే అది ఎవరు అవునన్నా కాదన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్టు, నరేంద్ర మోడీ యొక్క ఆశీస్సులు ఉన్నాయనేది ఎవరికైనా తెలిసినటువంటి నగ్న సత్యం. అది దాన్ని ఎవరు కాదనలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని గౌరవించి ఎన్నికల ప్రక్రియకి వాలంటీర్ల దూరంగా ఉంచాలి అసలు. కానీ ఆయన ధిక్కరిస్తున్నారు, పదే పదే ధిక్కరిస్తూ వాలంటీర్ల వ్యవస్థని తమ వైపు తిప్పుకొని ఆల్రెడీ వాలంటీర్లను నియమించిందే వాళ్ళు. గతంలో తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలో పెట్టింది, కానీ గౌరవ వేతనం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గౌరవ వేతనం ఇస్తారు, దాన్ని మళ్ళీ పెంచారు, 8,000 చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్నాయి కేవలం వాలంటీర్లను నమ్ముకొని రేపు ఎన్నికల్లో నెగ్గాలి అనేటువంటి ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కూడా సార్ ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి నుంచి మీరు వాలంటీర్లు కాకుండా మన పార్టీకి సేవకులుగా ఉండండి అని కూడా చెప్పి తను వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో వాలంటీర్లు మరి పార్టీకి సేవ చేస్తే అవకాశం ఉందంటారా సార్? మరి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వాలంటీర్లుగా ఉన్నప్పటికీ వాళ్ళు చేస్తున్నది పార్టీ సేవే. గత కొన్నేళ్ళుగా ఈ 4.5 ఏళ్ళుగా వాళ్ళు చేస్తుంది ప్రజాసేవ కాదు, వాళ్ళు చేస్తున్నది పార్టీ సేవే. పార్టీ ఇస్తున్నటువంటి, పార్టీ పెట్టినటువంటి పథకాలని ఇంటికి చేరుస్తున్నారు. ఇప్పుడు వేతనం కూడా 15,000 వరకు పెంచుతామని చెప్పేసి కూడా అన్నట్టు మనం విన్నాం సార్. ఎందుకంటే ఈ 2-3 months మాత్రం 15,000 వరకు, 15,000 నుంచి 20,000 వరకు కూడా ఇస్తాం ఒక్కొక్క వ్యక్తికి అని చెప్పేసి అన్అఫిషియల్గా ఇవ్వచ్చు. ప్రభుత్వ ఖజానా నుంచి కనుక ఆ విధంగా ఇస్తే అది మళ్ళీ ఇంకో ధిక్కారం కింద వస్తుంది. అన్అఫిషియల్గా ఒక్కొక్కరికి 50,000, కొంతమందికి 1,00,000 అలా కూడా ఇస్తున్నారని చెప్పేసి టాక్ ఉంది. మండలాల వారీగా ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రత్యర్థి పార్టీల మీద దుమారం లేపి, గాసిప్స్ లేపి, ప్రత్యర్థి పార్టీలు డ్యామేజ్ చేసే సత్తా కలిగినటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు అలా ఇస్తున్నారు అనేది కూడా నడుస్తుంది, వినిపిస్తుంది. కొంతమంది మండల స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసే స్తోమత ఉన్నటువంటి వాళ్ళకి ఆ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని ఆ పని చేస్తున్నారు. ఐప్యాక్ అనేది కూడా వినిపిస్తుంది. ఐప్యాక్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది అదే. తర్వాత ఎవరైతే ఇంటలెక్చువల్ సెక్టార్గా ఉంటారో వాళ్ళని కొంతమంది ఎంపిక చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి సమావేశాలను ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అద్భుతం అని చెప్పే ప్రయత్నం వాళ్ళతో కూడా చేయిస్తున్నారు. ఇదంతా ఐప్యాక్లు జరుగుతున్నట్టు కార్యక్రమం, ఐప్యాక్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. సరే, అవన్నీ చేసుకోవచ్చు. కానీ వాలంటీర్లకి గవర్నమెంట్ డబ్బు అంటే ప్రజాధనాన్ని ఇస్తూ వాళ్ళ పార్టీ కోసం సేవలు చేయించుకోవడం అనేది ఇదొక కొత్త పంద. దీన్ని ఎన్నికల కమిషన్ కూడా అబ్జెక్షన్ చేస్తుంది. ప్లస్ సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా రెండు కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఎన్నికల ప్రక్రియలో అసలు ఏమాత్రం వాళ్ళ భాగస్వామ్యం ఉండకూడదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేసింది. అయినప్పటికీ వీళ్ళు వాలంటీర్ని పదే పదే వాళ్ళని చైతన్యపరుస్తూ, ఎంకరేజ్ చేస్తూ, సామదాన దండోపాయాలు ప్రయోగిస్తూ, వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ ఇస్తూ, వాళ్ళని పార్టీ సేవ కోసం మీరు రావాలని చెప్పి పిలిపిస్తూ వాళ్ళే గెలిపించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు కనుక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే మీకు వచ్చేటువంటి ఈ గౌరవ వేతనం పోతుంది, ప్లస్ ఈ జాబ్ పోతుంది అనే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. జనరల్గా ఈ వాలంటీర్లు చేసే పని ఏంటి, ఏముండదు. మంత్లీ వచ్చేటువంటి స్కీమ్స్ ఏదైతే ఉంటాయో, పెన్షన్స్, ఈ పెన్షన్స్ డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వడం వరకే చేస్తూ ఉంటారు. మిగతా పథకాలు, విద్యా దీవెన, తల్లి వందనం, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ అకౌంట్స్లో పడిపోతూ ఉంటాయి. కానీ వీళ్ళు కేవలం ఆ పెన్షన్ అనేది ఇంటికి తీసుకెళ్ళి వృద్ధులకి ఇవ్వడం అవి చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, మీ వృద్ధులందరూ మీ మాట వింటారు, వయో వృద్ధులందరూ కూడా వాళ్ళని మీరు దగ్గరుండి ఓటు వేయించాలని చెప్పి చెప్తున్నారు. ఇది ఎన్నికల కమిషన్ నిర్ణయానికి ధిక్కారం, కోర్టు చెప్పిన దానికి ధిక్కారంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఉదాహరణలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, వాళ్ళకి నడలేనటువంటి వాళ్ళకి, వయోవృద్ధులకి పోలింగ్ కేంద్రం దాకా వచ్చి ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇంటి దగ్గరే ఓటేసేటువంటి వెసులుబాటు కల్పిస్తుంది. ఆ వెసులుబాటుని వీళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దగ్గరుండి వాలంటీర్లు ఆ వయోవృద్ధుల చేత ఓట్లు వేయించాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని వాళ్ళ ఏజెంట్లకి, వాళ్ళ వాలంటీర్లకు చెప్తూ ఉన్నారు. వాలంటీర్లు కాస్త ఏజెంట్లుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏజెంట్లుగా కూర్చోవాలని చెప్తున్నారు. వాళ్ళు కనుక ఏజెంట్లుగా కూర్చుంటే కనుక
అసలు దారుణాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా గవర్నమెంట్కి సంబంధించిన మొబైల్ వాళ్ళ చేతిలో ఉంది, ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. పెన్షన్స్ ఎవరు తీసుకుంటున్నారు, విద్యాదేవిని ఎవరు తీసుకుంటున్నారు, అమ్మఒడి ఎవరు తీసుకుంటున్నారు, రైతు భరోసా ఎవరు తీసుకుంటున్నారు, ఈ మొత్తం డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు మ్యానిపులేట్ చేసేదానికి అవకాశం ఉంది. అందుకే ఎన్నికల కమిషన్ కానీ కోర్టులు కానీ చాలా క్లియర్గా ఏం చెప్పినాయి అంటే వాళ్ళని కంప్లీట్గా దూరంగా పెట్టాలి అనేటువంటిది చెప్పి, అయినప్పటికీ కూడా వాళ్ళనే మేము తీసుకుంటాం అని అంటే ఇంకా ఇదే విధంగా వెళ్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ కనుక సీరియస్గా తీసుకుంటే అసలు మొత్తం చాలా సీరియస్గా అది ఒకవేళ కనుక విశిష్టాధికారాలను కనుక ఎలక్షన్ కమిషన్ ప్రయోగించాలనుకుంటే బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకవైపు కోర్టులు చెప్పినా ఇంకొకవైపు ఎన్నికల కమిషన్ చెప్పినా కానీ వీళ్ళు కనుక ఈ పద్ధతి మార్చుకోకపోతే సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంత కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అంటూ స్వయం ప్రతిపత్తి కదా సంస్థ కదా. సో ఆ సంస్థ కనుక గతంలో టీఎన్ చేసిన ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వ్యవహరించింది ఎన్నికల కమిషన్, అలా కనుక వ్యవహరిస్తే కనుక బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది పార్టీని. సో అంత పవర్స్ కూడా ఉన్నాయి ఎన్నికల కమిషన్కి. కానీ ఇప్పుడు వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కోర్టు ఏం చెప్తే దానికి అంటే వాళ్ళ సొంత చేతులతోని వాళ్ళ పార్టీని కిందికి నెట్టేసే పరిస్థితులు అనుకోవచ్చా సార్? అంటే నెట్టేయటం కాదు, వాళ్ళకి ఇప్పుడు మునిగిపోయేటువంటి వాళ్ళకి నీళ్ళల్లో గడ్డిపోచు కూడా పట్టుకొని బయటపడాలని ప్రయత్నం చేస్తారు కదా. అదే తరహాలో ఇప్పుడు ఏంటంటే ఓడిపోతామని సర్వేలు చెప్తున్నటువంటి క్రమంలో వాలంటీర్ల ద్వారా ఎలాగలా గెలవాలి అదొక్కటే ఆధారంగా కనిపిస్తుంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది నాకున్న భావన. లేదంటే వాళ్ళు ఇలా చేయరు, ఇలా చేసే అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఓన్లీ వాలంటీర్లను నమ్ముకొని ఇప్పుడు పోటీ చేస్తా అంటే ఎంతవరకు ఇది అంటే గెలుపుకి దారితీస్తుంది అంటారా సార్? మరి ఓన్లీ వాలంటీర్లనే నమ్ముకొని అంటే ఎంతో కొంత ఆశ వాళ్ళకి. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను, నీళ్ళలో మునిగిపోయే వాళ్ళు ఏది దొరికినా కానీ చిన్నది అది కాపాడదని తెలుసు, కానీ ఒక ఆదుర్తలు మునిగిపోయేటప్పుడు పట్టుకొని ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారు కదా నీళ్ళలో మునిగిపోయే వాళ్ళు, ఈత రానటువంటి వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా వాళ్ళకి సర్వేలు ఏం చెప్తున్నాయి చాలా క్లియర్గా, ఈసారి ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం లేదు అనేది సర్వేలు సారాంశం. సరే వాళ్ళని మేమే వస్తామని చెప్పి వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి, కానీ మెజారిటీ సర్వేలు తీసుకుంటే కనుక అనుకూలమైనటువంటి వాతావరణం అయితే లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అది కేంద్ర నిఘా వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి అదే నివేదిక ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది కూడా ఇంకోటి అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వాలంటీర్లు మాత్రమే నమ్ముకొని రేపు ఎన్నికలకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన క్లియర్గా చేస్తున్నారు. అదొక్కదాన్నే నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.